మా విలేజ్లో అయితే 30 రూపాయలకి ఇంత కొత్తిమీరాకు ఇచ్చారు. ఎంత స్మెల్ ఉందంటే అసలు లోకల్ అనమాట ఇది. సో ఇదంతా చూసిన తర్వాత ఇంకా రోటి పచ్చడి కంపల్సరీ చేయాలనిపిస్తుంది. టమాటాతోనే అందులో ఇంకా బాగుంటుంది. ఇది ఎలా చేసుకుందామో చూద్దాం రండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మంచిగా పచ్చిమిర్చి ఇట్లా ఫ్రై చేసుకోవాలి. అవి మగ్గిన తర్వాత టమాటాలు కూడా ఒక 3 వేసుకోవాలి. అవి కొంచెం మగ్గిన లోపు కొంచెం అంత జీలకర్ర, నెక్స్ట్ సాల్ట్ వేసుకొని మంచిగా మగ్గిన తర్వాత ఇట్లా రోల్ తీసుకొని మనము మంచిగా నూరుకోవాలి. గ్రైండర్ మాత్రం అస్సలు యూజ్ చేయకండి, ఎందుకంటే టేస్ట్ అయితే చాలా వరకు తగ్గిపోతుంది. ఇలా చేసుకుంటే సూపర్ ఉంటుంది. మీకు నన్న చింతపండు రేకుడు వేసుకొని దంచుకోవచ్చు. ఇంకా ఎల్లిపాయలు గట్టిగానే ఎక్కువ వేసుకోవాలి. ఇక లాస్ట్ విషయానికి వస్తే మాత్రము కొత్తిమీర ఆకు మంచిగా కడుక్కొని ఇంత ఒక పెద్ద కట్ట వేసింది. అబ్బా అది వేసిన తర్వాత ఆ స్మెల్ కానీ ఇంకా టేస్ట్ చూస్తే టేస్ట్ కానీ అద్దిరిపోయింది అసలు. మీరు కూడా ట్రై చేయండి.